కోకాపేటలో రెచ్చిపోయిన నార్సింగ్ మున్సిపల్ కోకాపేట వార్డు కౌన్సిలర్ శివారెడ్డి వాటర్ వర్క్స్ ఉద్యోగిని కులం పేరుతో దూషించి చెంప చెల్లుమనిపించాడు. అంతటితో ఆగకుండా తన అనుచరులతో కలిసి కత్తితో దాడికి పాల్పడగా వాటర్ వర్క్స్ ఉద్యోగి శ్రీధర్ కత్తిపోట్లకు గురయ్యాడు. తక్కువ కులం కొడుక అంటూ శివారెడ్డి కాళ్లు మొక్కించుకున్నాడు. శ్రీధర్ నార్సింగి పోలీసులను ఆశ్రయించగా నార్సింగి పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. అప్పుడు కూడా అవే లైన్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా అవే లైన్లు ఉన్నాయి. 6 నెలల్లో ఏం చేంజ్ కాదు కదా. అయినా కానీ కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా పబ్లిక్ను సతాయించడం ఎంతవరకు కరెక్ట్? అది ఆ ఉద్దేశంతో నేను అడగడానికి పోతే ఆయన ఏదో నన్ను దాడి చేసిండు, కత్తిపోట్లు పొడిచిండు. మేము ఒక ప్రజాప్రతినిధులము, అందరితో సమన్వయంగా మాట్లాడతాం. మేము అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ల కంప్లైంట్లు, న్యూస్ల కంప్లైంట్లు, యూనియన్లు వెంబడి పెట్టుకొని ఎంతవరకు కరెక్ట్? అది సమంజసం కాదు. అది ఏదున్నా అని కూడా నువ్వు ఏదైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావో ఆ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా పబ్లిక్ వాటర్ ఇచ్చే విధానం చూడాలి. ప్రభుత్వంని బదిలా చేసే ప్రయత్నం చేయొద్దు. ఒకటే విషయం, నేను అడిగేది ఒకటే విషయం, చెప్పేది కూడా ఒకటే విషయం. పబ్లిక్ని ఇబ్బంది పెట్టద్దు. నువ్వు సరే, నువ్వు అపార్ట్మెంట్లో డబ్బులు తీసుకుంటే తీసుకో, ఇడువు వాటర్. సేమ్ సైమల్టేనియస్గా మాకు కూడా వాటర్ ఇవ్వాలి, పబ్లిక్ కూడా వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇచ్చి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు చూడాలనేది నాదొక ముఖ్య విన్నపం. కావాలని ఏదో కత్తి తీసుకొచ్చి పొడిచిండు, అది తీసుకొచ్చి పొడిచిండు. మనకి ఏం అవసరం వచ్చింది? ఏమైనా దుష్మన్లా మనమేమో? నేను ఒక ప్రజాప్రతినిధి, నువ్వు పబ్లిక్ పని చేస్తున్నావు, నేను పబ్లిక్ పని చేస్తున్నా. చేసే విధానంలో ఎప్పుడన్నా ఉంటే సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఏమన్నా తీర్చుకోవాలి, క్లియర్ చేసుకోవాలి సమస్యలు.